వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అశాస్త్రీయంగా కేవలం రాజకీయ ఉద్దేశాలతో జరిగినటువంటి జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, 13 జిల్లాల చిన్న రాష్ట్రంగా ఉన్నదాన్ని ఏకంగా 26 జిల్లాలకు తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందులో అశాస్త్రీయంగా ఎవరిని సంప్రదించకుండా వారి రాజకీయ కారణాలు వీటిని పెట్టుకొని ఎక్కడికక్కడ మండల కేంద్రాలు, అది జిల్లా కేంద్రాలు, వీటిని కూడా విభజించేసి ఏకంగా తిరుపతికి, అంటే రాయలసీమ సముద్రాన్ని తీసుకెళ్ళిపోయాను అని గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ తలతిక్క నిర్ణయాన్ని సరిచేసేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. అలాగే రాజంపేటని కడప జిల్లాలో కలుపుతున్నారు, రైల్వే కోడూరుని తిరుపతిలో కలుపుతున్నారు. కొత్తగా మదనపల్లి జిల్లా, మార్కాపురం జిల్లా, రంపచోడవరం జిల్లా 3 కొత్త జిల్లాలు ఇందులో ఏర్పడబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రజల డిమాండ్లు, వచ్చినటువంటి కంప్లైంట్లు, వీటిని బేస్ చేసుకొని ఈ పునర్విభజన అనేది చేశాము. ఇందులో ఎవరిని కూడా కించపరిచేది లేదంటే ఒక సెంటిమెంట్ని తీసేసేదంటూ ఏది లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాత్రం చాలా భావోద్వేగానికి గురై, రాయచోటి నుంచి గెలిచినటువంటి ఆయన భావోద్వేగానికి గురై రాయచోటి జిల్లా కాలేదు అని చెప్పి కన్నీరు కారుస్తూ వచ్చి చెప్పారు. బట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాయచోటికి అన్యాయం జరగదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలగా రాయచోటి కూడా అభివృద్ధి జరుగుతుంది అని ఆయనకు హామీ ఇచ్చారు. బట్ ఆయన భావోద్వేగానికి ఎందుకు లోనయ్యారు అనే దానికి, రాయచోటిని ఖచ్చితంగా జిల్లా చెయ్యాలి అనేటువంటి డిమాండ్ అయితే ఎక్కడా లేదు ఖచ్చితంగా. కానీ ఈయనే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నా కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డికి అనుకూలంగా ఉండాలి అనేటువంటి దాంతో ఆ స్నేహితుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారము రాయచోటిన తీసుకెళ్ళారు, రాజంపేటని ఏం చేయకుండా, రైట్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు తీసుకున్నటువంటిది, గతం నుంచి చెప్తున్నారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి అన్నప్పుడు చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లాని సపరేట్గా ఏర్పాటు చేయండి, మదనపల్లి జిల్లాగా ఉండాలి అని చెప్పి ముందు నుంచి డిమాండ్ ఉంది, కానీ చేయలేదు. అన్నమయ్య జిల్లాని కొత్తగా తీసుకొచ్చి దాంట్లో రాయచోటిని ప్రధాన కేంద్రంగానే ఇంకోటి ఏదో చేసుకుంటూ వచ్చారు అప్పట్లో. ఇప్పుడు రాయచోటిని మళ్ళీ కడపలోనే కలిపారు. తర్వాత భౌగోళిక పరిపాలన సౌలభ్యం, వీటి కారణాలతోటే మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాము, రాయచోటిని సమగ్రంగానే అభివృద్ధి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. అలాగే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల డిమాండ్ చిరకాలంగా మార్కాపురం జిల్లా అనేది ఉండాలి, మార్కాపురం కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఉండాలి. అలాగే ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ 4 ప్లస్ రెవెన్యూ డివిజన్లు అన్నీ కలిపి మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేశారు. సో అక్కడ ఎటువంటి భావోద్వేగాలు ఇవన్నీ గతం నుంచి ఉన్నటువంటి సెంటిమెంట్ ప్రకారమే అయిపోయింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకోవడానికి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దీంట్లో పోలవరం ప్రాజెక్ట్ని పర్యవేక్షణ కావచ్చు, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, వీటన్నిటికి సంబంధించి ఇస్తున్నారు. రెవెన్యూ డివిజన్లో ఒక 5 ఏర్పడబోతున్నాయి. అలాగే మొత్తం ఓవరాల్గా 28 జిల్లాలు. అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి మీరు రాయచోటి నుంచి గెలిచి ఉండొచ్చండి, కానీ అశాస్త్రీయంగా ప్రజల్లో లేనటువంటి ఒక డిమాండ్ ప్రకారం గతంలో జరిగినటువంటి విభజన అనేది ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవం. ఇంకా మాట్లాడితే ఐఎమ్ రియలీ సారీ, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని అనుకోండి, నేను ఎవరికి వ్యతిరేకము కాదు, ఇంకోటి కాదు. 13 జిల్లాల కిందే ఉంచేస్తే బాగుండేదేమో, భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ని 13 జిల్లాల కిందే ఉంచేసి ఉంటే బాగుండేదేమో. అనవసరంగా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి జిల్లాల విభజన అంటూ ఎలా అయిపోతుందంటే, రెవెన్యూ డివిజన్ అన్నటువంటి పేరుతో ఒకటి, ఇప్పుడు 7 నియోజకవర్గాలు కలిపి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతుంది, పార్లమెంట్ నియోజకవర్గం కదా, 7 అసెంబ్లీ. ఈ 7 అసెంబ్లీ ఒక ఎంపీ అన్న ప్రాతిపదికన ఎలా ఉండేదాన్ని అలాగే ఉంచేస్తే బాగుండేదేమో. ఎందుకంటే గతంలో కూడా చూసాం, కొన్ని నియోజకవర్గాలు కొంత భాగం ఏమో ఒక జిల్లాలోకి వెళ్తేనే, కొంత భాగం ఒక జిల్లాలోకి వెళ్తాయి. ఈ జిల్లాలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఏమో ఇందులోకి వచ్చినా కానీ ఎంపీ సెగ్మెంట్ ఏమో దాంట్లోకి వస్తుంది అన్నట్టుగా చిత్తూరు, సత్యవేడు, ఈ ఏరియాలో మనం చూసాం కొన్ని గ్రామాలు ఇలా కలవడం అనేటువంటిది. సో అలా కాకుండా శాస్త్రీయంగా ఇంకా కాస్త ముందుగా చేసి ఉండుంటే ఈరోజు వివాదాలు వచ్చేది కాదు. ఆయనకి సంబంధించినటువంటి రాజకీయ అవసరాలు వీటితోటి శాస్త్రీయంగా కాకుండా ఇష్టారీతిన మొత్తం అన్నిటినీ కూడా డివైడ్ చేసేసి
3 రాజధానులను పెడతానని చెప్పి దిక్కుమాల నిర్ణయం తీసుకొని పెంట పెంట చేసి వదిలిపెట్టాడు. ఇప్పుడు దాన్ని తలకెత్తుకొని క్లియర్ చేసుకోవాలి అంటే ఇగో ఇంత బొప్పి కడుతోంది. సొంతంగా ఉన్నటువంటి వాళ్ళే, సొంత నేతలే భావోద్వేగాలకు లోనవడం, కన్నీళ్లు పెట్టడం. దీంట్లో మళ్ళీ ఇంకో సెంటిమెంట్ ఏమైనా రాజేస్తారా, మళ్ళీ ఏమైనా నెగిటివిటీ వస్తుందా అన్నది మాట్లాడాల్సినటువంటి అంశం. సో రాంప్రసాద్ రెడ్డి గారు దీని మీద ఎక్కువగా బాధపడక్కర్లేదు. రాయచోటిని డెవలప్ చేస్తానని చెప్పారు కాబట్టి, దానికి మంత్రిగా మీరున్నారు కాబట్టి దాని పరంగా ఏం చేయగలుగుతారో, ఇంకా సార్ మాకు జిల్లా కింద ఇంకో దానికో కాదు, మేము చూడండి మీకు సవాల్ విసురుతున్నాం, మా దాన్ని ఏ విధంగా చేస్తామో చూడండి రాయచోటి నియోజకవర్గాన్ని అని ఒక సవాల్ విసిరి చక్కగా ముందుకు తీసుకెళ్తే, ఈరోజు పడినటువంటి బాధ, ఆ రోజు ఆనందం ఈ బాధని క్లియర్ చేసేస్తుంది. సో మేబీ సెంటిమెంట్ ప్రకారమో లేదంటే మీకున్నటువంటి భావోద్వేగం ప్రకారం ఈరోజు అయ్యి ఉండొచ్చు. బట్ ప్రజలందరి నుంచి వచ్చేటువంటిది కంగారు పడక్కర్లేదు అనేదే. ఏమంటారు, శాస్త్రీయంగా జరిగినటువంటి ఈ నియోజకవర్గాల ఈ జిల్లాల విభజన, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.